ప్రైజ్ ద లార్డ్. శుభవార్త ప్రేక్షకులకు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. మరి నూతన సంవత్సరం యొక్క విశిష్టతను, దాని యొక్క సిగ్నిఫికెన్స్ని తెలియచేయడానికి మన మధ్యలో దైవజనులు ఉన్నారు. రెవరెండ్ టి భాస్కర్ గారు, వారు ఎక్స్ వైస్ చైర్మన్ ఆఫ్ సిఎస్ఐ మెదక్ డయాసిస్, presently presbyter in charge of CSI రామ్కోట్, జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్. వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషము. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ టాక్ షో. అదేవిధంగా మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ సజ్జన్ గారు ఉన్నారు. వారు సీనియర్ పాస్టర్ న్యూ లైఫ్ బ్యాప్టిస్ట్ చర్చ్ రామంతపూర్. అంత మాత్రమే కాకుండా ఈజ్ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చెస్ ఇండియా. వారు ఇరువురు మన మధ్యలో ఉండడం చాలా సంతోషము. ఈ యొక్క చర్చా వేదికకు ఒక మూల వాక్యము యెషయా 43:19, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అరణ్యంలో త్రోవ కలుగ చేయుదును, ఎడారిలో నదులు పారచేయుదును. మొట్టమొదటగా ఈ యొక్క న్యూ ఇయర్ యొక్క కాన్సెప్ట్ ఏ విధంగా ఇది మన మధ్యలోనికి వచ్చింది, హౌ ఇట్ హ్యాస్ కమ్ అండ్ ఎమర్జ్డ్ ఇన్ అవర్ హిస్టరీ. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్? 4000 సంవత్సరాల క్రితము క్రీస్తు పూర్వము ఈ యొక్క బాబిలోనియన్స్ ఈ క్యాలెండర్ అనేది వాడుకలోకి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత అషీరీలు అది కూడా సోలార్ లూనార్ ఎక్లిప్స్ని ఆధారం చేసుకొని ప్రత్యేకంగా ఫుల్ మూన్ పౌర్ణమిని మనం పిలుస్తూ ఉంటాం. దాని మీద ఆధారంగా వారు క్యాలెండర్ అనేది మొట్టమొదటగా వారు వాడుకలోకి తీసుకొచ్చారు. మన తెలుగు భాషలో క్యాలెండర్ అని చెప్పాలి అంటే పంచాంగం అని పిలుస్తారు. ఆ పంచాంగంలో రోజులు, వారములు, నెలలు, సంవత్సరము ఇవన్నీ కలిపి దానిని పంచాంగము లేక క్యాలెండర్ అని పిలువబడుతుంది. ఈరోజు ప్రపంచంలో దగ్గరగా 40 క్యాలెండర్స్ ఉన్నాయి, అంటే 40 పంచాంగాలు ఉన్నాయి. వాటిలో 8 ప్రాముఖ్యమైన క్యాలెండర్స్గా గుర్తిస్తూ ఉన్నారు. ఒకటి గ్రెగరియన్ క్యాలెండర్. దీనిని యావత్ ప్రపంచము ఈరోజు దానిని గుర్తించి దానిని వాడుకలోకి అందరూ కూడా చూస్తూ ఉన్నారు, గ్రెగరియన్ క్యాలెండర్. ఆ తర్వాత జూయిష్ క్యాలెండర్, ఆ తర్వాత ఇస్లామిక్ క్యాలెండర్, హిందూ క్యాలెండర్, చైనీస్ క్యాలెండర్, పర్షియన్ క్యాలెండర్, ఆ తర్వాత జూలియన్ క్యాలెండర్ అని ఈ క్యాలెండర్స్ని వారి దేశాల్లో వారి యొక్క ప్రాముఖ్యతను బట్టి ఆ క్యాలెండర్స్ని, ఆ పంచాంగాన్ని వాడుకుంటూ ఉన్నారు. కానీ వే బ్యాక్ చూస్తే నియామక కాలము, లేవియ కాండంలో ఆ పదం మనకు కనబడుతుంది. దేవుడు స్పష్టంగా ఈ నియామక కాలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశారంటే దానిలో ఉన్న లోతైన సత్యము టు రిమెంబర్ గాడ్, దేవునిని జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుని యొక్క కార్యములను జ్ఞాపకం చేసుకొని సంతోషించడానికి, దేవుని ప్రజలు ఆయన దగ్గరికి రావడానికి ఆ నియామక కాలమును ఏర్పాటు చేసి ఆ రీతిగా దేవుడు ఒక చక్కని ఒక క్యాలెండర్ లాగా యూదులకు ఆ రోజు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అంటే ఒక క్రొనలాజికల్ టైం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అయ్యగారు, మీ యొక్క వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ ద బిబ్లికల్ పర్స్పెక్టివ్ చెప్పండి. ప్రత్యేకించి శుభవార్త ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా బిబ్లికల్గా కాలాన్ని, సమయాన్ని మనం గమనించినప్పుడు పాస్టర్ శామ్యూల్ సజ్జన్ గారు హిస్టారికల్, ఈ క్రానలాజికల్ ఆర్డర్ చక్కగా వారు వివరించినారు. బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుడు సృష్టిని సృష్టించినప్పుడే అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. కనుక ప్రారంభం నుంచే కాలాన్ని దేవుడు లెక్కబెట్టి మనకు నేర్పించినాడు. దినాలు లెక్కించబడ్డాయి, నెలలు లెక్కించబడ్డాయి. హబక్కుకు 3:2 వచ్చే లోపల సంవత్సరాలు వచ్చింది. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము అనే భాగాలు మనం చూస్తాం. అనగా అందుకే ప్రభు కూడా తన శిష్యులతో మాట్లాడుతూ కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకున్నాడు అని అంటాడు. కనుక దేవుని కృప, ఈ సంవత్సరాలు, ఈ కాలము అనేటటువంటిది లెక్కించడం అనేది
మరి పాస్టర్ గారు చెప్పిన విధంగా లెక్కించడంలో ఉన్నటువంటి గొప్పతనం ఆత్మీయంగా మనం ఏ విధంగా దేవునికి దగ్గరగా ఉన్నాము అనేటటువంటిది ఆలోచన చేయాలి. మన జీవితంలో ఒక్కొక్క సంవత్సరం గతించిపోయిన కొలది మనం దేవునికి దగ్గర అవుతున్నాం అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేట్ న్యూ ఇయర్ విత్ హ్యాపీనెస్. అండ్ ద సేమ్ మేనర్ స్పిరిచువల్గా మనము ఆలోచన చేసినప్పుడు ఈ కాలం యొక్క విలువను గ్రహించగలుగుతాం. ప్రజెంట్ సినారియోలో ఉద్యోగాలు ఉన్నవారు బిజీగానే ఉన్నారు, ఉద్యోగాలు లేని వారు కూడా బిజీగానే ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ బిజీ with some kind of activity. Everybody tells that I am busy, I am very busy. దేంట్లో బిజీ ఉన్నారు అంటే కమ్యూనికేషన్ అంత ఫాస్ట్గా అయిపోయింది గనక ఈ దినాలలో ప్రతి వారికి మరి కాలాన్ని గ్రహించగలిగేటటువంటి సమయం వారికి దొరకడం లేదు. అసలు యాక్చువల్గా కొన్ని దేశాలలో నేను గమనించినప్పుడు చర్చికి వెళ్ళడానికి వీ డోంట్ ఫైండ్ టైం అని అంటున్నారు. ద పర్పస్ ఆఫ్ లైఫ్ అనేటటువంటిది గ్రహించడం లేదు. సంవత్సరాలు అయిపోతున్నాయి. సో కాలం యొక్క విలువ, అందుకే దినములు చెడ్డవి గనక అనేది వాడబడింది బైబిల్ గ్రంథంలో. దినాలు చెడ్డవి అనే దానికన్నా మనుష్య రీతిగా కాలానికి అనుగుణ్యంగా పాపం కూడా పెరిగిపోతూ దేవునికి దూరంగా అవుతున్నటువంటి సందర్భంలో వాట్ ఈజ్ ద చర్చ్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే కాలము గతించిపోతూ ఉన్నటువంటి సందర్భం. మరి గనుక ఈ బిబ్లికల్గా కాలానికి ఉన్నటువంటి విలువ చాలా గొప్పది. మరి కాలము గురించి మనందరికీ తెలుసు. ఎవ్రీ మినిట్ యాజ్ అన్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. సమయం అనేది మనిషికి చెందింది. అంటే మ్యాన్ ఈజ్ ఇన్ టైం, ఇన్ ద టైం రాదర్. కాలములో మనిషి ఉన్నాడు. గాడ్ ఈజ్ అబౌట్ టైం. ఎగ్జాక్ట్లీ. ఆయనకు ఆది లేదు, అంతం లేదు. మనిషికి ఆది ఉంది, అంతం ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే నీ ఆది నుంచి నువ్వు అంతానికి వెళ్ళే సమయంలో ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్, ఏ విధంగా నీవు ఆ యొక్క దేవుని ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేరుస్తావు. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. ఈ ఫుల్ఫిల్ గాడ్స్ పర్పస్. అదేవిధంగా మతుషల 969 years బ్రతికాడు. ద లాంగెస్ట్ పర్సన్ టు లివ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను అనుకుంటాను నూతన సంవత్సరంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాము. కొత్త ఆస్పిరేషన్స్, కొత్త రెజల్యూషన్స్, మనం తీర్మానాలు చేసుకుంటాం. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా నేను చెయ్యాలి అని అనుకున్నప్పుడు అటువంటి వారికి మీరు ఇచ్చే ఏంటి పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి మీరు ఇచ్చే సందేశం ఏంటి సజ్జన్ గారు? న్యూ ఇయర్ అనగానే 2 విషయాలు మనకు మనసుకు వస్తాయి. ఒకటి ఎక్సైట్మెంట్. నేను ఒక నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాననేది ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ న్యూ ఇయర్లోకి ప్రవేశించేటప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఎవరైనా సరే ఒక రకమైన భయముతో కూడా ఎంటర్ అవుతూ ఉంటాం. ఎందుకు ఆ భయము అంటే గతించిన సంవత్సరములు కావచ్చు, గతించిన సంవత్సరంలో నెలల్లో కానీ వారికి కలిగిన చేదు అనుభవాల్లో బహుశా నేను ప్రవేశిస్తున్న ఈ నూతన సంవత్సరం మరలా నా జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకుని వస్తుంది, విల్ ఇట్ బీ ద సేమ్ ఫర్ దిస్ న్యూ ఇయర్ అనే ఒక రకమైన భయముతో కూడిన సంతోషముతో న్యూ ఇయర్లోకి ప్రవేశిస్తూ ఉంటాం. నేను అనుకోవడము, నా ఆలోచన ప్రకారము న్యూ ఇయర్ని I always take in these 2 ways. ఒకటి, మనము the moment when we enter into the new year, it reminds about the plan of God in our lives. నా జీవితంలో మన దేవుని ప్రణాళికలను వ్యక్తం చేసేది నూతన సంవత్సరపు మొదటి దినం. దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక ఉన్నది కనుకనే నేను మరొక నూతన సంవత్సరంలో చూడగలుగుతున్నాను, ప్రవేశించగలుగుతున్నాను. రెండవది, ఆ న్యూ ఇయర్ అనేది నాట్ ఓన్లీ రివీల్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, బట్ ఇట్ రివీల్స్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని ఉద్దేశాలు కూడా మనకు ఆ సంవత్సరము, ఆ నూతన సంవత్సరం తెలియపరచబడుతుంది. బిట్వీన్ ద ప్లాన్ అండ్ పర్పస్, ఈ రెండింటి మధ్యలో దేవుడు నాకు ఇచ్చిన నూతన సంవత్సరంలో ఐ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఆర్ మై ప్రయారిటీస్. మన ప్రాధాన్యతలు లేక నా ప్రాధాన్యతలు నేను అర్థం చేసుకోగలిగినప్పుడు దేవుడిచ్చిన నూతన సంవత్సరంలో ఆయన ప్రణాళికలను,
ఆయన ఉద్దేశాలను కూడా క్రోడీకరించుకొని ఆ ప్రాధాన్యతల ద్వారా ఆ సంవత్సరమును మేలుకరంగా ఆశీర్వాదకరంగా మనము జరిగించుకోగలము అనేది మనము అర్థం చేసుకోవాలి. అంటే ప్రాధాన్యతలు, ప్రయారిటీస్ ఆఫ్ లైఫ్. Yes. అంటే నూతన సంవత్సరంలో నీ తీర్మానం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కేలెబ్ అంటాడు, గాడ్ హెస్ ప్రొటెక్టెడ్ మీ ఫర్ ఎ పర్పస్ అంటాడు. అంటే అంతకాలము ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ని ఆయన ప్రయారిటీగా పెట్టుకున్నాడు. అంటే గివ్ మీ దిస్ మౌంటైన్ అని. కాబట్టి భాస్కర్ అయ్య గారు, మీరు దాని విషయంలో ఒక చిన్న ఇన్సైట్, పర్పస్ ఆఫ్ లైఫ్, ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ అండ్ ప్రయారిటీస్ ఆఫ్ యువర్ చాయిసెస్. అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే న్యూ ఇయర్, ఎవ్రీబడి విల్ ఎక్స్పెక్ట్ సో మెనీ బ్లెస్సింగ్స్ ఇన్ న్యూ ఇయర్, సో మెనీ ఆస్పిరేషన్స్. ప్రత్యేకించి ఈ పోయిన సంవత్సరం ఏవైతే మనకు ఫుల్ఫిల్ కాలేదో దేవా, ఈ సంవత్సరం నీవు అనుగ్రహించాలి అని కోరుకుంటాం. అది చాలా సంతోషం, కోరుకోవాలి కూడా. ఎందుకంటే మనం అడిగిన వాటిని మన దేవుడు అనుగ్రహిస్తానని ఆయన ప్రమాణం చేసినాడు కనుక తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలుల చరిత్రలో మనం గమనించినట్లయితే యెహోషువ 3వ అధ్యాయంలో 2వ వచనంలో మనం గమనించినట్లయితే, మీరు వెళుచున్న మార్గము మీరు ఇదివరకు వెళ్ళిన మార్గము కాదు. ఇట్స్ ఎ న్యూ వే. ఒకప్పుడు సెల్ ఫోన్ లేదు, ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది. యేసుప్రభు కాలంలో మైకులు లేవు, ఇప్పుడు మనం మైక్ లేని మాట్లాడలేం. మైక్ లేకపోతే ప్రోగ్రామే క్యాన్సల్. సో ఇటువంటి సిచ్యువేషన్లో అకార్డింగ్ టు ద టైం చేంజ్ అవుతూ ఉన్నాయి. సో గాడ్స్ క్రియేషన్ అనేటటువంటిది ఎవ్రీ ఇయర్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్స్ క్రియేషన్ ఇన్ హ్యూమన్స్ లైఫ్ విత్ హిస్ పీపుల్. అందుకే నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని మంచి థీమ్ మీరు ఇంట్రడ్యూస్ చేసినారు. నిజమే, నూతన క్రియ అనేటటువంటిది, అండ్ పబ్లిక్ అండ్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మ్యాజిక్స్ ఫ్రమ్ గాడ్, అండ్ గాడ్ ఈజ్ నాట్ దేర్ టు డూ మ్యాజిక్స్, బట్ హీ విల్ డూ మిరకల్స్ ఇన్ పీపుల్స్ లైఫ్. సో మిరకల్స్ ఎక్స్పెక్ట్ చేయాలి, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు చేసేవాడు. మ్యాజిక్ షో ఈజ్ అ టెంపరరీ. అందుకే దేవుని కార్యములు మన జీవితంలో నుండి విడదీయరానటువంటివి. గనక నూతన కార్యము, నూతన క్రియ దేవుడు చేయడానికి ఆయన ఉద్దేశించి ఈ 2025లో మనం ప్రవేశించినాము. దేవుని కృప మనకిచ్చినాడు. ద పర్పస్ ఆఫ్ లైఫ్ అనేటటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి, ద లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇట్ ఈజ్ నాట్ బై అవర్ చాయిస్. ఇట్ ఈజ్ నాట్ మనం కోరుకొని ఈ లోకానికి రాలేదు, దేవుడు ఉద్దేశించి పంపించినాడు. కనుక ప్రసంగి గ్రంథకర్త అంటాడు కదా, మరి రిమెంబర్ దై క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ యూత్. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ ఇయర్ వీ మస్ట్ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ఆయన ఉద్దేశం మన పట్ల ఏమై ఉన్నది అని మనం గ్రహించినప్పుడు వి స్టార్ట్ లివింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు జీవించడం అనేది మనం ఎప్పుడైతే ప్రారంభిస్తామో దేవుడు మనల్ని నడిపిస్తాడు. అట్ ద సేమ్ టైం వాట్ ఐ ఫీల్, దేవుడు మనలను ఒక నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టారంటే ఒక 3 ప్రాముఖ్యమైన సత్యాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ రెస్పెక్ట్ హూ వీఆర్. నెంబర్ 1, పాస్టర్ గారు చెప్పినట్లు ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్. దేవుడిచ్చిన వరము, అదొక ఆశీర్వాదం. రెండోది ద వాల్యూ ఆఫ్ టైం. మీరు అన్నట్టు సమయంతో మన జీవితాలు ముడిపడి ఉన్నట్టు, కాబట్టి ఆ నూతన సంవత్సరం అనేది దేవుడిచ్చిన ఒక విలువైన సమయము అనేది మనం గుర్తించాలి. మూడవదిగా ద ఆపర్చునిటీ ఆఫ్ ద డే. ఆ దినమున దేవుడు మనకు అనుగ్రహించు అవకాశము. కాబట్టి దేవుడిచ్చిన వరమును, ఆ సమయం అనే విలువను, ఆ దినము అనే అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నప్పుడు ఆ సంవత్సరం కావచ్చు, ఆ రోజు కావచ్చు, అది మనకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చబడుతుందని. టైం అనేది క్రొనలాజికల్ టైం, కైరోస్ మూమెంట్. అంటే దినం తర్వాత దినం వచ్చేది క్రోనోస్ అంటారు. ఈ కైరోస్ అంటేనేమో అన్ ఆపర్చ్యూన్ టైం, దేవుడిచ్చే ఒక అవకాశం, హెవెన్ కమింగ్ డౌన్ టు ఎర్త్.
దిస్ ఈజ్ కైరోస్ మూమెంట్. నేను అనుకునేది ఏంటంటే గతంలో మనం చేసే ఏదైతే మనం షార్ట్ కమింగ్స్ ఉన్నాయో, మనం ఏదైతే చేయలేకపోయినామో, నేను ఎక్కువగా బైబిల్ చదవాలా, నేను ఎక్కువ దేవునిలో సమయం గడపాలా, దేవుని కొరకు జీవించాలా, నా పాత బ్రతుకు కానీ పాత అలవాట్లు కానీ వదిలేసి నూతనంగా నేను జీవించాలి అన్న ఒక తీర్మానం, దేవుని కొరకు పని చేయాలా, లేకపోతే నాకున్న డిజైర్స్ ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు తీరుస్తాడన్న ఒక ఆశ, ఒక ప్రార్థన, ఒక ఎక్స్పెక్టేషన్స్తో ముందుకు సాగడం అనేది. ఆర్ యూ లివింగ్ ఇన్ ద క్రొనలాజికల్ టైం ఆర్ ఇన్ ద కైరోస్ మూమెంట్? నువ్వు దేవునితో నడుస్తున్నట్లయితే నీ ప్రతి అడుగు కైరోస్ మూమెంట్, ఒక ఆపర్చున్ టైం ఉంటుంది. లేకపోతే నీకు నీవుగా జీవిస్తే మాత్రం ఒక క్రొనలాజికల్ లైఫ్లో ఉన్నట్టుగా నువ్వు ఉంటావు. అది మీరు క్రానలాజికల్ ఆర్డర్ ఈస్ దేర్ అండ్ కైరోస్ ఆర్డర్ ఈస్ దేర్. క్రానస్ కోతకాలము అనేవి వాడబడింది బైబిల్. కోతకాలం వచ్చినప్పుడు మనం ఏ విధంగా మన క్వాలిటీ ఉందో దేవుడు చూస్తాడు. అందుకే క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతకాలం జీవించినావన్నటువంటిది ప్రాముఖ్యం కాదు, ఎంత దేవునికి ఇష్టమైన విధంగా దేవుని పర్పస్ను నెరవేర్చే వారంగా మనం ఈ జీవితాన్ని గడిపినామన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. అంటే మంచి పాయింట్ మీరు రేజ్ చేసినారు ఈ న్యూ ఇయర్లో. ఇది మంచి తలంపు పాస్టర్ గారు. ఎందుకంటే నా కాలగతులు నీ వశమున ఉన్నవి అని అంటాడు. మనం అందరం అనుకుంటాం ఏంటంటే కొన్నిసార్లు నా చెయ్యి నా మాట వినదు, నా కాలు నా మాట వినదు కదా. పారలైజ్ అయిపోయింది అనుకోండి, పబ్లిక్ చేయి లేవు అంటే లేవదు. మనం దానికి ఎన్ని నూనెలు పెట్టినా ఎంత మెడిసిన్ పెట్టినా మనది వినదు. వీ డోంట్ బిలాంగ్ టు అస్, వీ బిలాంగ్ టు గాడ్ అనే ఆ కన్విక్షన్ మనకు ఎప్పుడైతే కలుగుతుందో, ఆ కైరోస్ కోతకాలం ఉన్నది. క్రానలాజికల్ ఈ 2025 అయిపోతుంది, 26 అయిపోతుంది, 29 అయిపోతుంది, వీ సెలబ్రేట్ సో మచ్. బట్ ఎంత దేవునికి ఉన్నతంగా మనం జీవిస్తున్నాం, దేవుడు ఉద్దేశాలను ఏ విధంగా నెరవేరుస్తున్నాం అన్నటువంటిది గ్రాహ్యం చేసుకోవడానికి మీరు చక్కని పాయింట్ రేజ్ చేశారు పాస్టర్ గారు. పాస్టర్ గారు, మీరు అన్నట్టు క్రానలాజికల్ టైం చూస్తే ఇట్ ఈస్ లైక్ ఏ హిస్టరీ. గతించినవి లేక జరిగిన సంఘటనలన్నీ కూడా రాయబడి వాటిని జ్ఞాపకం, ఇట్స్ లైక్ ఏ ఓల్డ్ స్టోరీ. మీరన్న కైరోస్ అనేది ఇట్స్ ఎ న్యూ ఆపర్చునిటీ. సో ద ఓల్డ్ స్టోరీ గివ్స్ ఎన్ ఎక్స్పీరియన్స్, బట్ ద న్యూ స్టోరీ గివ్స్ అ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్. దేవుడిచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతించిపోయిన కాలము మరలా తిరిగి రాదు అనేది మనందరికీ తెలిసిన సత్యము. కాబట్టి ప్రతి అవకాశము దేవుడిచ్చిన ఒక ఆధిక్యతగా మనం భావించాలి. అందుకు బైబిల్ ఒక మాట ఉంది, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. సో అది చూస్తే వాస్తవానికి ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్లు ఉండాలి, అంజూర చెట్టు ఉండడానికి లేదు. అంటే అక్కడ ఉన్నది అంటే దేవుడు ఆ చెట్టుకు ఒక ఆధిక్యతనిచ్చాడు, రెండోది అవకాశం ఇచ్చాడు. అలాగే న్యూ ఇయర్ అనేది దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. గతించిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరి ఎక్కువగా ఫలించడానికి, దేవునికి దగ్గర అవ్వడానికి. రెండవది ఒక ఆధిక్యత, ఇట్స్ అ ప్రివిలేజ్ ఫర్ అస్ టు ఎంటర్. అంటే అది మన బలము, మన శక్తి ఫలాంది మనకున్నది కాబట్టి ఆ ఎంటర్డ్ అనేది తప్పు. దేవుని యొక్క అద్భుత కృప, ఆయన ఇచ్చిన ఆధిక్యత అనేది మనసులో ఉంచుకున్నప్పుడు దెన్ దట్ రిఫ్లెక్షన్ అనేది మనకు కలిగినప్పుడు ఆ సంవత్సరమును కొంచెము మనము దేవుని కొరకు జీవించడానికి, దగ్గర అవ్వడానికి, ఆయన కార్యాలు చేయడానికి అదొక మంచి అవకాశం అనేది మనకు అర్థమవుతుంది. ఇంకో విషయం కూడా మీరు అన్న తర్వాత నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటంటే, ప్రభు ఒక మాట అంటాడు కదా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అంటే చాలామందికి 2025 ఒక అవకాశం టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్, టు వాక్ విత్ గాడ్, ఇంకా మెచ్యూరిటీలోకి వెళ్ళడానికి, ఇంకా గొప్ప లోతైన అనుభవంలోకి వెళ్ళడానికి, మారు మనసు పొందడానికి, దేవునితో నడవడానికి ఒక గొప్ప అవకాశం. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అనే పాయింట్ కూడా మనల్ని మనం మననం చేసుకోవాలా. ఇంకో విషయం చెప్పాలని ఆశపడుతున్నాను బిఫోర్ వీ క్లోజ్. మీ ఫైనల్ వర్డ్ మీకు ఇస్తాను. ద లార్డ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ టైం. దేవుడు కాలానికి ఆయన అధిపతి.
ఎందుకు అని అంటే మొట్టమొదటి అద్భుతమే, కానాలో చేసిన అద్భుతం ఏంటంటే ఆయన నీళ్లను ద్రాక్ష రసంగా మార్చాడు. ఒక ద్రాక్ష రసము, ఒక మంచి ద్రాక్ష రసముగా అంటే ఉండాలి అని అంటే ఇట్ టేక్స్ టైం. ఫస్ట్ మీరు విత్తనం వేయాలా, తర్వాత ఫలము రావాలి, కల్టివేట్ చేయాలా, చేసిన తర్వాత దాన్ని క్రష్ చేయాలా ఆ గ్రేప్స్ని, తర్వాత ప్రిజర్వ్ చేయాలా, దాన్ని అట్లనే పెట్టాలి. కొంతకాలం అయిన తర్వాత ఒక 10-15 years తర్వాత ఒక మంచి ద్రాక్ష రసము మనం పొందుకోవచ్చు. యేసుప్రభు వారు మొట్టమొదటి అద్భుతంలోనే ఒక మాట ఏం చెప్పారంటే, ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ టైం, నేను కాలానికి అధిపతిని. మీరు అన్నట్టుగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన స్వాధీనంలో ఉన్నవి. కాబట్టి నేను 2025లో ఎంటర్ అవుతున్న మీ అందరికీ చెప్పవలసిన మాట ఏంటంటే, ద లార్డ్ ఈజ్ మాస్టర్ ఆఫ్ యువర్ టైం. నువ్వు ఎంతో కాలంగా వేచి ఉన్న ఆ యొక్క నీ డిజైర్స్ని, నీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని దేవుడు అనుకుంటే ఆ విధంగా తను ఫుల్ఫిల్ చేయగలడు. గాడ్ ఈజ్ మాస్టర్ ఆఫ్ టైం. కాబట్టి 2025 నేను అనుకుంటాను ఏంటంటే, నా వ్యక్తిగతంగా ఇట్స్ ఎన్ ఇయర్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. నీ జీవితంలో నువ్వు ఆశించినది, నువ్వు కోరుకున్నది, నువ్వు ప్రార్థన చేస్తున్నది, ప్రభువా నన్ను విడిపించాలని ఏదైతే ప్రార్థన చేస్తున్నావో, దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ద ఇయర్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్గా వి రిలీజ్ దిస్ వర్డ్ ఇన్ టు యువర్ లైఫ్స్. కాబట్టి ఈ యొక్క మంచి చర్చా వేదికను మనము దీంట్లో డిస్కస్ చేశామండి. సో ఫైనల్ వర్డ్స్ భాస్కరయ్య గారు మీరు ఒక మాట చెప్తే తర్వాత మీరు చెప్పినాక విల్ క్లోజ్ ఇట్. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు మోషే ద్వారా చెప్తాడు, వారు నానా రకాలుగా ఎందుకు మమ్మల్ని ఈ అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చినావా అని అన్నప్పుడు, అయ్యా నువ్వు ఎందుకు ఎదురు చూస్తున్నావు, మీరు ఊరక నిలుచుండి చూడండి, దేవుని రక్షణ మీ అనుభవంలో కలుగుతుంది, మూవ్ ఫార్వర్డ్, సాగిపోవుడి. మరి 2025లో సాగిపోవాలనేది మన ప్రార్థన. రెండవది, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి కనుక నూతన ఇయర్లో నూతన సృష్టిగా, ఎందుకంటే మీరు అన్నట్టు గాడ్ హెస్ గివెన్ అనదర్ ఆపర్చునిటీ టు ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్వ్స్. మారుమనసు పొందడానికి, పాపముల నుండి విడుదల పొందడానికి మరి ఒక అవకాశం ఇచ్చినాడు. అపోస్తల కాలం 4వ అధ్యాయంలో యేసు నామముననే రక్షణ ఉన్నది. అపోస్తల కాలం 10వ అధ్యాయంలో యేసు నామముననే పాపక్షమాపణ ఉన్నది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసు నామముననే జీవం ఉన్నది. గనుక రక్షణ, పాపక్షమాపణ, జీవము పొందడానికి, మారుమనసు పొందడానికి మరి గొప్ప కార్యములను మనము, అందుకే అతని మనోభీష్టం నేను సఫలం చేయుదును, తన కోరికను సిద్ధింపజేయుదును. కీర్తన 20వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో మనం దీవెనలు చూస్తాం. మరి ఆ దీవెనలన్నీ దేవుని బిడ్డలకు, ఆయన అందు విశ్వాసం ఉంచిన ఈ బిడ్డలందరికీ, ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న బిడ్డలందరినీ దేవుడు ఈ సంవత్సర కాలమంతా ఆయన చేయి పట్టి నడిపించాలని, మరి ఆయన అన్ని వేళలా మీకు కోరిన కోరికలన్నింటినీ సిద్ధింపజేసి మీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదములను అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. మీ చివరి మాట, యేసుతో కలిసి సాగిపోవాలి. 2025 ఇయర్లో మీకు జయము కలుగుతుంది. ఫైనల్ వర్డ్స్. ప్రియ ప్రేక్షకులకు నూతన సంవత్సరం యొక్క శుభములు మీకు తెలియచేస్తూ, దేవుని సేవకునిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఆయన కృపలో మనలందరినీ ప్రవేశపెట్టిన దేవునికి 2 విషయాల్లో మనము దేవునికి వందనాలు చెల్లించాలి. హీఈస్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. గతించిన సంవత్సరం అంతయు తన నమ్మకత్వాన్ని దేవుడు మనపై చూపించి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. రెండవది, వి సీ హిస్ గుడ్నెస్, ఆయన మంచితనాన్ని కూడా ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెట్టినప్పుడు మనం చూస్తున్నాం. హబక్కుకు ప్రార్థనను ఇక్కడ మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. హబక్కుకు 3 విషయాలు అక్కడ దేవుని అడుగుతున్నారు. ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెట్టిన దేవుని దగ్గర ఈ 3 చేయగలిగితే అంటే దట్స్ వాట్ ఐ ఫీల్. ఒకటి, లార్డ్ రిమెంబర్ మీ, దేవా నీవు నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, రిమెంబర్ మీ. రెండవది, లార్డ్ రివైవ్ మీ, ఏ కారణం చేత నేను దూరం అయిపోయినా, ఒకప్పుడు నీతో ఉంటూ పడిపోయినా, మరలా తిరిగి గివ్ మీ దట్ రివైవల్, నన్ను ఉజ్జీవింపచేయి.
మూడవది రెస్టోర్ మీ. ఏది నేను పోగొట్టుకున్నానో అది తిరిగి నాకు అనుగ్రహించుము. కొన్నిసార్లు స్నేహితులు, బంధువులు ఎవ్వరు ఇవ్వలేంది ఏది మనం పోగొట్టుకుంటామో అది మరలా క్రీస్తు ద్వారా ఆ దేవుని దగ్గరే మనం పొందుకోగలము. ఓన్లీ త్రూ క్రైస్ట్ విల్ బీ రెస్టోర్డ్ బ్యాక్. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన జ్ఞాపకం చేసుకొని, మే ద లార్డ్ రివైవ్ us and then may he restore us to walk with him, to be his witnesses in this coming new year. ఆమేన్. చాలా సంతోషము. రిమెంబర్, రివైవ్ అండ్ రిస్టోర్, 3 విషయాల గురించి మీరు చెప్పారు. చాలా సంతోషం. ఈ 2025 ఈ ఇయర్ ఆఫ్ రివైవల్గా కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ముగించడానికి ముందు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఇంతకుముందు సజ్జన్ గారు చెప్పినట్టుగా మన గతము ఆయన నమ్మకత్వాన్ని సూచనగా ఉంటుంది. మన ప్రస్తుతము ఆయన హస్తము మనకు తోడుగా ఉండడం సూచిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాకుండా మన యొక్క భవిష్యత్, ఫ్యూచర్, ఒక హోప్, ఒక నిరీక్షణ, ఒక నిశ్చయత, మన హృదయవాంఛలను, మన ప్రార్థనలను ఆయన నెరవేర్చే దేవుడు. దానికి తన తోడుగా ఉండి నడిపించి ఆ యొక్క ప్రార్థనలను అంగీకరించి మన భవిష్యత్తు, మన డిజైర్స్ని, మన ఆశలను, ఆశయాలను, మనకున్న ప్రార్థనలను ఖచ్చితంగా విని నెరవేర్చే దేవుడు మనకున్నాడనే ఒక నిశ్చయతతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్.